చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నా మీద ఇంత ద్వేషం కానీ, ఇంత కోపం కానీ, ఇంత అసూయ కానీ లేకుండా తన యొక్క కుటుంబంలో జరిగే కార్యక్రమానికి నన్ను ప్రథమంగా పిలిచాడే. నేను ఎంత తప్పు చేశానని తన హృదయాన్ని పక్కన చేసుకుంటాడట. అంటే దుప్పులు కొంపటి గుండె మీద పెట్టండి, నిరంతరం వాడు కాలిపోతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడి జ్ఞాపకం తెచ్చుకున్న ప్రతిసారి. కాబట్టి అపోస్తులైన పౌలు అంటాడేమంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. కీడు చేత ఏమి జయించలేం. గొప్ప రాజైనటువంటి నెబుకద్నెజరు అనేటువంటి రాజు అంటాడు, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, కన్నుకు కన్ను, చెయ్యి నరికితే చెయ్యి నరికేయండి, కాలు నరికితే కాలు నరికేయండి, కన్ను మీద కొడితే కన్ను తీసేయండి. అపోస్తులైన పౌలు అంటున్నాడు ఏమన్నా తెలుసా? కీడు వలన జయింపలేనటువంటి విషయాలు మేలు చేత కీడును జయించండి. అది మనం నేర్చుకోవాల్సింది. కీడుతో ఏమి సాధించలేం. ఒక పాపిని పాపము ద్వారా మనం రక్షించలేం. ఒక దుర్మార్గుడిని దుర్మార్గము చేత మనం రక్షించలేము. ఒక తప్పు చేసిన వాడిని తప్పు ద్వారా అతన్ని శిక్షించలేము. కానీ దేనితో జయిస్తామంట? దేనితోటి? మేలు చేత కీడును జయించండి. మేలు చేత ఆ కీడు, ఆ దుర్మార్గుని జయించండి. అప్పుడు ఆడే వెళ్తాడు. ఇప్పుడు కొంపటి గుండె తగలబడిపోతూ ఉంటుందంట. నేను తలుచుకున్న ప్రతిసారి మనిషిని తిట్టక్కర్లేదు, పట్టక్కర్లేదు. వాటి ప్రేమతోటి మీరు పలకరించండి. నేను తిట్టేవాడిని